ఈ మధ్య కాలంలో మీడియాపై అంటే ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించింది కావచ్చు, లేదా ఇతర సామాజిక అంశాలకు సంబంధించి ప్రజలకు అందజేసే మీడియాపై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ విమర్శల స్థాయి ఎక్కువగా ఉంది. కొన్ని దినపత్రికలు, కొన్ని టీవీ ఛానల్సు ఒక రాజకీయ పక్షానికే గొడుగు పట్టడంతో ప్రత్యర్థి పార్టీ మీద ఆ ఛానల్స్ కావచ్చు, పేపర్లు కావచ్చు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పొలిటీషియన్లు నేరుగా ఆయా సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రజలకు కూడా పలానా పేపర్ చదివితే పలానా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది, పలానా ఛానల్లో పలానా రాజకీయ పార్టీకి అనుకూలంగానే ప్రసారాలు ఉంటాయన్న విషయం తెలిసిపోయింది. కాబట్టి మీడియా ముసుగులో ఏం చేసినా ఏవీ తెలియదు అనుకోవడం పొరపాటు. అన్నీ బహిరంగమయ్యాయి. అయితే ఇప్పటి వరకు రాజకీయాలకే పరిమితమైన ఈ మీడియా విమర్శలు తాజాగా సినీ రంగానికి కూడా వచ్చేసాయి. అంటే సినిమా రంగం పట్ల కూడా మీడియా పట్ల అంటే సినిమా రంగానికి మీడియా పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తుందన్న భావన ఈ మధ్య కొందరు ప్రొడ్యూసర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తే అర్థమవుతుంది. అంటే సినిమా సంబంధించి నిజానికి అంత పాజిటివ్ కోణమే ఉంటుంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి మొదలైనప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళు సమాచారం ఇవ్వడం, ఆ సమాచారాన్ని మీడియా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం లాంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. అసలు విషయం ఎప్పుడొస్తుందంటే సినిమా పూర్తయిపోయి రిలీజ్ అయ్యాక ఆ సినిమాకు రాసే రివ్యూ పట్ల చాలామంది నిర్మాతలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే రిలీజ్ అయిన సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షక ఆదరణ పొందుతూ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడు ఆ సినిమా మీద లేనిపోని లూప్ హోల్స్ వెతికి దాన్ని ప్రచురిస్తే లేదా ప్రసారం చేస్తేనే ఆయా నిర్మాతలు బాధను వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే ఈ సినీ పరిశ్రమ మీద ఆధారపడి అనేక విభాగాలు ఉంటాయి. సినిమాకు సంబంధించి 24 విభాగాలే కాదు. కృష్ణానగర్, ఇందిరానగర్లో మనం చూస్తే అర్థమవుతుంది. కొన్ని వేల మంది కుటుంబాలు ఈ సినిమాల మీద ఆధారపడి ఉంటాయన్న విషయం ఈ సినిమా మీడియాను వృత్తిగా తీసుకున్న వారు చాలామందికి తెలుసు. కానీ ఉత్సాహం కొద్దీ తమకు సినిమా పట్ల అవగాహన ఉందన్న తొందరపాటుతో సమీక్షల్లో వివిధ కోణాల్లో దాన్ని పరిశీలించి ప్లస్ పాయింట్ పక్కన పెట్టేసి మైనస్ పాయింట్స్ అనుకున్న వాటినే హైలైట్ చేస్తుంటారు. అంటే రన్నింగ్లో ఉన్న సినిమా మరింత రన్ కావడానికి ఈ కామెంట్ దోహదం చేయాలి, కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. అంటే సినిమాలో పలానా లూప్ హోల్స్ ఉన్నాయి అని ప్రేక్షకుడికి లేదా పాఠకుడికి తెలియజెప్పడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆ సినిమా చూడొద్దని చెప్పడమా? అదే అంటున్నారు ప్రొడ్యూసర్లు. మా సినిమాను బతికించాలి, కానీ థియేటర్లో ఉన్న సినిమాకు మరింత కలెక్షన్ తగ్గే విధంగా కామెంట్స్ ఉండకూడదు, సమీక్షలు ఉండకూడదు అనేది వాళ్ళ భావన. ప్రొడ్యూసర్ల వైపు ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయంతో మనం ఏకీభవించవచ్చు. నిర్మాతల బాధ నిర్మాతలది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తారు, సినిమా మార్కెట్లోకి వెళ్తుంది, మార్కెట్లో వెళ్ళాక ఆ సినిమాకు రెవెన్యూ రావాలని కోరుకుంటారు. ఆ సినిమా డిసప్పాయింట్ చేస్తే వాళ్లకు ఆర్థికంగా నష్టంతో పాటుగా తదుపరి ప్రాజెక్టుల మీద కూడా దాని ప్రభావం చూపెడుతుంది. అయితే ఇలా సినిమాను అర్థం చేసుకోకుండా, సినీ పరిశ్రమను కూడా అర్థం చేసుకోకుండా కామెంట్ చేసే కొందరి పట్ల నిర్మాతలకు కొంత ఆవేశం, అసంతృప్తి ఉండడం సహజమే, కానీ వీళ్ళందరినీ మీడియాకు అంటగట్టడం సహజం కాదు. నిర్మాత ఇటీవల సూర్యదేవర నాగవంశి ఒక గుడ్ ప్రొడ్యూసర్. ఆయన పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలతో సినిమా తీసే ప్రొడ్యూసర్లు ఎవరు కూడా చిన్న హీరోలతో సినిమా తీయడానికి ఆసక్తి చూపెట్టరు. ఎందుకంటే అందులో వచ్చే రెవెన్యూ తక్కువ. అయినప్పటికీ నిర్మాత కొత్త వాళ్ళను ప్రోత్సహిస్తూ తీస్తున్న ఆ ప్రొడ్యూసర్ను నిజానికి మీడియా కూడా ఎంకరేజ్ చేయాలి. కొన్ని డిసప్పాయింట్ ఉన్నప్పటికీ ప్లస్నే తీసుకోవాలి. అలా కాకుండా ఆయన సినిమాను కిల్ చేసే విధంగా, అంటే ఒక నాగవంశీకి సంబంధించి కాదు, మిగతా సినిమాలో చిన్న విషయాల్లో కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం వల్ల ఈ కొందరి జర్నలిస్టులు లేదా మీడియా ముసుగులో ఉండే వాళ్లకు సినిమా పట్ల ఉన్న అవగాహన తక్కువ కావడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయనేది చెప్పుకోవచ్చు. అయితే
విమర్శకు సినిమా రన్కు సంబంధం ఉండదనే విషయాన్ని కూడా నిర్మాతలు గ్రహించాలి. రేటింగ్ తక్కువించినంత మాత్రాన ప్రేక్షకులు నచ్చే సినిమాకు రెవెన్యూ పడిపోదు. ఈ కామెంట్స్ అంటే నెగిటివ్గా వచ్చిన కామెంట్స్ నిర్మాతలను కొంత బాధ కలిగించవచ్చు, కానీ దాని ప్రభావం థియేటర్లో ఉండదు, ఆడియన్స్ మీద ఉండదన్న విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించాలి. కేవలం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మాత్రమే కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి తప్ప రన్నింగ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సినిమాలను తెలియడానికి కాదు. ఉదాహరణకు అల్లు అర్జున్ నటించిన సరైనోడి సినిమా 100 కోట్లు వసూలు చేసింది ఆ రోజుల్లో, పెద్ద హిట్ సినిమా. కానీ ఆ సినిమా మొదటి రోజు చూసి కొన్ని వెబ్సైట్లు ఇచ్చిన రేటింగ్ 2.5, అంటే చాలా తక్కువ, అంటే సక్సెస్ సినిమాగా ఇచ్చారు. కానీ అది సాధించిన విజయం ఎంత అపూర్వమైనదో అందరికీ తెలుసు. కాబట్టి ఈ రేటింగ్ల విషయంలో కానీ చిన్న చిన్న కామెంట్స్ల విషయంలో కానీ నిర్మాతలు దాని మీద పెద్ద దృష్టి పెట్టి దాన్ని భూతధ్వంలో చూసి వాళ్ళు ఆవేశపడడం సరికాదు. సినిమా రన్నును ఏ కామెంట్స్ కూడా నిరోధించలేవు. బాహుబలి లాంటి సినిమా కావచ్చు, బాహుబలికి సినిమాకి ఇచ్చిన రేటింగ్ కూడా చాలా తక్కువ. మరి ఆ సినిమా 2000 కోట్లు సక్సెస్ రెవెన్యూ సాధించింది. అంటే ఆ విజయానికి ఇచ్చిన కామెంట్కు పొంతనే లేదు. ఇలాంటి వ్యవహారం కేవలం తెలుగులోనే కాదు, అటు బాలీవుడ్లో ఉంది, ఇటు మన పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ రేటింగ్ అనేది ఉంది. సినిమా మీద నెగిటివ్ ప్రచారం, అంటే కేవలం కొందరు మాత్రమే తమకు వేరే దృష్టిలో పెట్టుకొని వేరే కోణంలో ఆలోచించి తమలో ఉన్న ఆవేశాన్ని లేదా తమలో ఉన్న అసంతృప్తిని దాన్ని రాతపూర్వకంగానో లేదా వెబ్సైట్లోనో యూట్యూబ్లోనో లేదా మరో దాంట్లోనో కామెంట్ రూపంలో పెట్టి తాత్కాలికంగా వాళ్ళు సంతోషించవచ్చు, కానీ జరుగుతున్న కొంతమేర నష్టాన్ని మాత్రం వాళ్ళు గ్రహించట్లేదు. అయితే మీడియాలో చాలా భాగం వరకు పాజిటివ్ కోణంలోనే ఉంటుంది. రాజకీయాలతో పోలిస్తే సినిమాలో అంత పాజిటివ్ కోణంలోనే మీడియా ఉంటుందన్న విషయాన్ని నిర్మాతలు గుర్తిరిగితే మంచిది.